ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు ఆ శివయ్య మీనరాశి వారి తలరాతని మార్చనున్నాడు. డిసెంబర్ నెల చివరి వారంలో మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చిన ఆపలేడు. జరగబోయేది ఇదే. అసలు ఈ మీనరాశి వారి తలరాత ఏ విధంగా మారబోతోంది, డిసెంబర్ నెల చివరి వారంలో మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి అని, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ మీనరాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఒక్క శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వలన ఖర్చులు పెరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదం. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం మీ వైపు ఉంటుంది. శ్రమ పెరిగిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులను సవ్యంగా పంచుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక పనులను మధ్యలో వాయిదా వేయకూడదండి. ఫలితం వచ్చేంత వరకు కూడా క్రమంగా కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే ఉండడం మంచిది. మేలు చేయబోతే కూడా కొన్నిసార్లు కీడు ఎదురయ్యే సూచనలు ఉన్నందున జాగ్రత్త అవసరం. శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలు మీకు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందుగా ఇంటివారి సలహా తీసుకోండి. పెట్టుబడుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటం కారణంగా సమస్యలు అనేవి తల ఎత్తకుండా చూడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచనాపూర్వకంగా వేయండి. అనుభవంతో పనిచేస్తే పెద్దగా ఎటువంటి సమస్యలు కూడా ఎదురుపడవు. విష్ణు సహస్రనామం చదవడం మీకు శ్రేయస్సునిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డిసెంబర్ నెల 9వ ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగానే ఉంటాయి. మీ యొక్క పనితీరుతో సహోద్యోగులను కూడా ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని వలన పని ఒత్తిడి, అలసట ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నటువంటి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం, కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో సందడి కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని వలన కీళ్ల నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు కూడా కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు, కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. 4వ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయి. మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అండి. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాడు. శనిదోష నివారణ కొరకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదివితే మేలు. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. 12వ ఇంట్లో రాహు
వలన నిద్రలేమి సమస్యలు ఉన్నట్లయితే పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివుని అభిషేకం చేయడం కూడా మీకు మంచి చేస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకున్న మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు బుద్ధడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం కూడా వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.